హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ జే. మీరు నాకు బిఎల్ ఫెనా అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, మనం మళ్ళీ ఒక కొత్త డ్రామాని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఒక తైవానీస్ బిఎల్. చూడగానే క్యూట్ అనిపించింది. ఇప్పటిదాకా జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇది కూడా ఆన్ గోయింగే, వీక్లీ వన్స్ రిలీజ్ అవుతుంది. మనం ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ని రోజుకు ఎపిసోడ్ గా చూసుకుందాం. ఆ తర్వాత వీక్లీ వన్స్ ఓ ఎపిసోడ్ గా చూసుకుందాం. ఇప్పుడు రండి, ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి బాస్కెట్ బాల్ ని ఆడుతున్నాడు. ఆ బాల్ తెలియక ఇంకో అబ్బాయి మీద పడబోతూ ఉండగా ఇంకో క్యూట్ అబ్బాయి వచ్చి పట్టుకుంటాడు. ఈ అబ్బాయి మన స్టోరీ యొక్క ఫస్ట్ మెయిన్ లీడ్. ఈ అబ్బాయి పేరు బూసియా. మనం బూ అని పిలుచుకుందాం. ఇప్పుడు బాల్ పడబోయింది కదా, ఈ అబ్బాయి మన స్టోరీ యొక్క సెకండ్ మెయిన్ లీడ్. ఈ అబ్బాయి పేరు జియాంగ్చి. మనం జియాన్ అని పిలుచుకుందాం. ఇప్పుడు బూ జియాకి సారీ చెప్తున్నా గానీ జియాన్ అలానే బూని తోసేస్తాడు. దాని చూసి బూ, ఏంటి సారీ చెప్తున్నా తోసేస్తున్నావు అని కూడా చేసే లోపే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి పిలిచుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక వాయిస్ ఓవర్ లో లవ్ యాపిల్ రెండు ఒకటే, కానీ యాపిల్ కి ఎక్కువగా గ్రావిటీ ఉండదు. గ్రావిటీ ఎక్కువైపోతే పైనుంచి యాపిల్ కింద పడిపోతుంది. ఇలా యాపిల్ కింద పడినప్పుడు అక్కడ న్యూటన్ ఉంటే ఆ యాపిల్ ని రీసెర్చ్ చేయాలా లేదా ఆయన తినాలా? అదే విధంగానే నువ్వు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా, చాలా హెల్తీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటావు, కానీ నీకే తెలియకుండా నీకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? స్ట్రాంగ్ గా ఉన్నట్టే నటించకుండా ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఎలా బయటపడాలి, నీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో దాని గురించి ఆలోచించాలి. ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ మన బూ జియాలా క్యూట్ క్యూట్ మూమెంట్స్ అని చూపిస్తున్నారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన బూ బాస్కెట్ బాల్ ని తెగ ఆడేస్తున్నాడు. తీసుకెళ్లి గోల్ వేసి అమ్మాయిల ముందుకొచ్చి సీన్ చేస్తున్నాడు. ఇదే సమయానికి ఇంకోవైపు మన జియాన్ నడిచొస్తున్నాడు. మన జియాన్ చుట్టూ కాలేజీ నడిచొస్తూ ఉంది. కాలేజ్ అంటే కాలేజ్ డీన్, ప్రొఫెసర్స్ అందరూ నడిచొస్తూ అంత మర్యాద ఇస్తూ ఉన్నారు. మేబీ ఈ కాలేజ్ మన జియాన్ వాళ్ళదే ఉంటుందేమో. ఇప్పుడు డీన్ జియాన్ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకోమని మీ నాన్నగారు చెప్పారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి, ఏదైనా గాని మాతో చెప్పండి. మీరు ఈ కాలేజ్ లో చదివితే చాలు, అన్ని మేం చూసుకుంటామని కాలేజ్ డీన్ చిలకకి చెప్పినట్టు చెప్తూ వస్తూ ఉన్నాడు. మన జియాన్ పాటికి జియాన్ నడిచొస్తూ ఉన్నాడు. ఇప్పుడు జియాన్ అలానే తిరిగి నాకు ఈ కాలేజ్ లో ఒక డామ్ కావాలని చెప్తాడు. అంతే కదా, మేం చూసుకుంటామని చెప్తారు. ఇలా మాట్లాడుతూనే ఆ కాలేజ్ బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు మన బూ వేసిన బాల్ నేరుగా కాలేజ్ డీన్ ఫేస్ మీద పడేలా వచ్చేస్తుంది. ఎలానో కరెక్ట్ గా మన జియాన్ పట్టుకునేస్తాడు. పాపం డీన్ ఫేస్ చూడండి, అమ్మయ్య అనేలాగా చూస్తూ ఉన్నాడు. జస్ట్ మిస్, లేదంటే ముక్కు పగిలి జామ్ బయటకు వచ్చేది. ఇప్పుడు జియాన్ వాళ్ళకి బాల్ విసిరేయకుండా నేరుగా బాస్కెట్ బాల్ కోర్ట్ లోపలికే వెళ్లి ఒక్క గోల్ షూట్ చేస్తాడు. ఆ గోల్ ని చూసి అక్కడున్న వాళ్ళందరూ అంత సంతోషంగా క్లాప్ చేస్తూ ఉన్నారు. కానీ మన బూ అయితే ఎవర్రా నువ్వు అనేలాగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాయిస్ ఓవర్ లో మనుషులు ఎవరిని ఎప్పుడు కలుస్తారు, ఎందుకు కలుస్తారు, దేనికోసం కలుస్తారు అని ఎవ్వరికీ తెలీదు. కానీ ఆ సమయానికి జరగాల్సింది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇలా వాయిస్ ఓవర్ వస్తూ ఉండగా మన బూ నడిచొస్తున్నాడు. ఇప్పుడు మన బూకి వాళ్ళక్క ఊర్లో నుంచి కాల్ చేస్తుంది. వాళ్ళక్క ఒక టెంపుల్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బూకి కాల్ చేసి, బ్రో మాస్టర్ నన్నే ఈ టెంపుల్ ని చూసుకోమని చెప్పి బాధ్యతలన్నీ నాకే అప్పగించేసి ఆయన వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడికి రా అని పిలుస్తుంది. దానికి బూ, నేనెందుకు అనడగ్గా దానికి అక్క, లేదురా మాస్టర్ వెళ్లే ముందు నీ సీల్ ని ఇంకా స్ట్రాంగ్ చేయమని చెప్పారు. ఇలా చెప్పగానే బూ వెంటనే అయితే నేను వస్తానని చెప్తాడు. మాస్టర్ ని వెయిట్ చేయమని చెప్పని చెప్తాడు. దానికి అక్క, మాస్టర్ ఇక్కడ లేరా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఆ కాల్ ని కట్ చేస్తారు. ఇప్పుడు అక్క వాళ్ళ చిన్ననాటి ఫోటో తీసి అగర్బత్తి చుట్టూ తిప్పి తన తమ్ముడి నెత్తి మీద ఒక్కటిస్తుంది. ఇక్కడ వెంటనే బూ నిజంగానే వాడి నెత్తి మీద ఏదో పడినట్టు అరుస్తున్నాడు. ఎవడ్రా నన్ను కొట్టింది అనేలాగా దిక్కులు దిక్కులు చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ సీన్ లో బూ తన రూమ్ లో ఉన్నాడు. అది రూమా ఇంకేదైనా గందరగోళంగా పిచ్చి పిచ్చిగా ఏది పడితే అక్కడ ఎలా పడితే అలా ఉంది. అయినా బూ ఏం పట్టించుకోకుండా నేరుగా వెళ్లి బెడ్ మీద పడుకొని గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే రూమ్ ని ఓపెన్ చేసుకుని ఎవరో వస్తూ
ఉన్నారు. అది ఇంకెవరో కాదు మన జియానే. టామ్ అడిగాడు కదా, సో డీన్ ఈ రూమ్ ని ఇచ్చేశాడు. మన జియాన్ ఈ రూమ్ లోపలికి వస్తుంది, వాడి పాటికి వాడు క్లీన్ చేస్తుంది. ఇదేం పట్టించుకోకుండా బూ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఇప్పుడు జియాన్ క్లీన్ చేస్తూనే ఒక చిన్న బాల్ లా ఉంది, అది తీసి పక్క పడేస్తాడు. ఆ బాల్ నేరుగా వెళ్లి మన బూ దగ్గర పడుతుంది. ఇప్పుడే మన బూకి కాన్షియస్ వచ్చి రూమ్ లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. ఇలా రూమ్ లోపల జియాని చూడగానే, హే నువ్వెవరు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దీని తర్వాత ఈ రూమ్ లో నేను స్టే చేస్తాను అని ఒక ఫామ్ ని బూకి చూపిస్తాడు. ఏంటి, నువ్వు ఈ రూమ్ లో స్టే చేస్తున్నావా? నీకు మ్యాటరే తెలీదా? ఈ రూమ్ లో దయ్యం ఉంది. ఇలా చెప్తూ ఇప్పుడే మన బూ జియాని క్లియర్ గా చూస్తాడు. హో, నువ్వు పొద్దున బాస్కెట్ బాల్ ని షూట్ చేసిన అతను నువ్వే కదా? కానీ మన జియాన్ అవే వినకుండా వాడి పాటికి వాడు క్లీన్ చేస్తూ ఉన్నాడు. కానీ బూ వదలకుండా జియాన్ దగ్గర, నిజంగానే ఈ ప్లేస్ లో దయ్యం ఉంది, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్తూనే ఉన్నాడు. నువ్వే కావాలంటే చూడు, ఈ బెడ్ కి ఆ బెడ్ కి నేను స్టిక్కర్స్ అతికించాను అని చెప్తూ ఉన్నాడు. ముగ్గురు స్టే చేసిన రూమ్ లో నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇది రూల్స్ కి అగైనెస్ట్, అది నీకు అర్థమవుతుందా? సరే, ఇందాకటి నుంచి దయ్యం ఉంది అని చెప్తూనే ఉన్నావు కదా, అలాంటి రూమ్ లో నువ్వు ఒక్కడివే ఎలా స్టే చేస్తున్నావు? దానికి మనపు, నేను గుడిలో పెరిగిన వాణ్ణి, నన్ను అవేం చేయవు, అందుకే నేను ఈ రూమ్ లో స్టే చేస్తున్నానని చెప్తాడు. ఇప్పుడు ఈ రూమ్ లో దయ్యం ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయిని అందరూ కలిసి ఎప్పుడు బుల్లి చేస్తూనే ఉంటారు. దాన్ని తలుచుకునే అబ్బాయి ఈ రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉండగా సడన్ గా చనిపోయి దయ్యం అయిపోయాడు. దాన్ని విని జియాన్ భయపడతాడని చూస్తే చాలా క్యాజువల్ గా ఫేస్ పెట్టుకుని, నీ కథ వింటుంటే నువ్వేదో హాలుసినేషన్ లోనో ఏదో భ్రమలో బ్రతుకుతున్నావు అనిపిస్తూ ఉంది. ఏంటి, నా భ్రమనా అనేలాగా మనము చాలా ఆశ్చర్యంగా మన జియాన్ని చూస్తున్నాడు. ఇక్కడ మన జియాన్ కొంచెం కూడా భయపడినట్టు లేదు. ఆ స్టిక్కర్స్ అని తీసేసి బెడ్ ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనబు ఎప్పుడు లాగానే బాస్కెట్ బాల్ కోర్ట్ లో బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. మనబు చాలా చిరాగ్గా బాస్కెట్ బాల్ ని ఆడుతూ ఒక అబ్బాయిని తోసేస్తాడు. దాన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఏమైందిరా, ఎందుకు ఈ రోజు ఇంత చిరాగ్గా ఉన్నావు? నా రూమ్ కి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడ్రా, నేను దయ్యం ఉందని చెప్తున్నా గాని నా మాట అస్సలు వినకుండా ఆ రూమ్ లోనే స్టే చేస్తున్నాడు. ఆ రూమ్ లో నాకే ప్లేస్ లేదురా, ఇప్పుడు వాడొకడు ఎక్స్ట్రాగా. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి, ఏరా, ఆ రూమ్ లో దయ్యం లేదని నీకే తెలుసు కదా, ఎందుకురా ఊరికి అబద్ధాలు చెప్తూ ఉన్నావు? అయినా గాని నువ్వు చాలా సెల్ఫిష్ రా, ముగ్గురు స్టే చేసిన రూమ్ లో ఒక్కడివే ఉంటున్నావు, ఇప్పుడు నువ్వు అతన్ని తరమాలనుకుంటున్నావా? ఇదంతా బూ వినేలానే లేదు. వాడొక ఆలోచనలో ఉన్నాడు. మా అక్క గుళ్ళోనే కదా వర్క్ చేస్తూ ఉంది, మా అక్కకు చెప్పి ఇతనికి శూన్యం పెట్టేమని చెప్తాను. ఇలా జియాన్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా అదే సైడ్ లోనే జియాన్ ఎటో వెళ్తూ ఉన్నాడు. ఇతను వెనకే వెళ్లి ఇతనెవరు, ఇతను ఏం చేస్తాడని తెలుసుకోవాలని మన బూ జియాన్ వెనకే ఫాలో అవుతూ ఉన్నాడు. ఇతను మన శత్రువుని చాలా దగ్గరగా వాచ్ చేయాలి, ఇలా మనసులో అనుకుంటూ చాలా సీరియస్ గా మన బూ జియాకే తెలియకుండా ఫాలో అవుతూ ఉన్నాడు. మన జియాన్ కి బానే తెలుసు బూ ఫాలో అవుతున్నాడని, అయినా పట్టించుకోకుండా తన పాటికి తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ జియాన్ కొంతమంది దగ్గరికి వెళ్లి డబ్బులు ఇచ్చి కొన్ని బుక్స్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చి అతన్ని హెల్మెట్ ని ఇస్తాడు. దాన్ని చూసి బూ, హో, తినేనా నీ లవర్, తిన కోసమేనా హెల్మెట్ ని తీసుకొచ్చి మరి ఇస్తున్నావు? ఇలా మనసులో అనుకుంటూ మన బూ జియానే ఫాలో అవుతూ ఉన్నాడు. మన జియాన్ కి బాగానే తెలుసు బూ ఫాలో అవుతున్నట్టు, కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు జియాన్ ఇటువైపు రాగానే మన బూ వెంటనే ఎవరో తెలియని ఇద్దరు దగ్గరకు వెళ్లి వాళ్ళ భుజాల మీద చేవేసుకుని ఏదో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని చూసి వాళ్ళందరూ, ఎవర్రా నువ్వు ఇక్కడికి వచ్చి కామెడీ చేస్తున్నావు అనేలాగా వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. నెక్స్ట్ రూమ్ కొచ్చి చూస్తే మన జియాన్ సైడ్ చాలా క్లీన్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నాడు. వాటన్నిటిని చూసి మన బూ ఓర్వలేక జియాన్ బట్టలని కింద తోసేసి, అలానే మార్నింగ్ తీసుకొచ్చాడు కదా మన జియాన్ బుక్స్ కొన్ని, వాటన్నిటిని చూస్తున్నాడు. ఇతనందుకు సెకండ్స్ లో బుక్స్ తీసుకొచ్చాడు. ఇలా చూస్తుండగానే మన బూ ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. సరే దాన్ని తీసుకుందామని డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఫుడ్ ని డెలివరీ చేస్తుంది ఇంకెవరో కాదు మన జియానే. దాన్ని చూసి బూ చాలా ఆశ్చర్యంగా, ఏంటి నువ్వా? ఏరా, నీ దగ్గర డబ్బులు లేదా? అందుకేనా నీ పెద్ద హెల్మెట్ ని అమ్మేసి ఈ హెల్మెట్ ని కొనుక్కున్నావు? కానీ జియాన్ ఏం చెప్పకుండా వాడి పాటికి వాడి రూమ్ లో వెళ్లి కూర్చొనేస్తాడు. దాన్ని చూసి మనపు,
సరే ఈ బబుల్ టీనైనా తాగని చెప్పిస్తాడు. దానికి జెన్ చాలా తేలిగ్గా ఇందులో వచ్చే ఫ్యాట్ వల్ల నువ్వు ఇంకా మూర్ఖుడు అయిపోతావని నోస్ కట్ చేసేలాగా చెప్పేస్తాడు. దాన్ని చూసి మన బూకి పిచ్చ కోపం వచ్చేసి వచ్చిందమ్మా వయ్యారి బబుల్ టీ గురించి చెప్పడానికి అనేలాగా గొణుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే మన బూ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉండగా అక్కడికి కొంతమంది సీనియర్స్ మన బూ దగ్గరకు వచ్చి బూ నీ రూమ్ కి కొత్తగా జియాన్సీ అనే అబ్బాయి వచ్చాడంటనే. దానికి బూ హా తెలుసు తెలుసు అతన్ని ఎలా అయినా నా రూమ్ లో నుంచి తరిమేస్తాను. దానికి వాళ్ళ సీనియర్స్ అలా కదరా వాడిని రూమ్ కి రావడం చాలా మంచిదయింది. దానికి బూ ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. దానికి సీనియర్స్ జియాన్ బాస్కెట్ బాల్ ని చాలా బాగా ఆడుతాడు. అతన్ని మన టీమ్ లో జాయిన్ చేసుకుంటే మన టీం వేరే లెవెల్ లో పర్ఫార్మ్ చేస్తుంది. దానికి బూ ఏంటి అతన్ని మన టీమ్ లోనా నేను అతనుంటే ఈ టీమ్ లో నేనుండను. దానికి వాళ్ళ సీనియర్స్ అది కాదురా బూ అతను మన టీమ్ లో ఉంటే ఈ సంవత్సరమైనా మనం కప్పు గెలవచ్చు. దానికి బూ చాలా చిరాగ్గా ఏంటి నేను మీకు సరిపోలేదా నేను మీకోసం ఎలా అయినా ఆ కప్ ని గెలిచి చూపిస్తాను. ఆయన సీనియర్స్ అసలు వినకుండా బూ అతన్ని ఎలా అయినా మన టీం కి పిలుచుకు రావాల్సిన బాధ్యత నీదే అని చెప్పేస్తారు. దానికి బూ చాలా చిరాగ్గా అతని టీం కొస్తే నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన బూ నిద్రపోతూ ఉండగా ఈ జియాన్ అలారం నాన్ స్టాప్ గా మోగుతూనే ఉంది. దాన్ని విని చాలా చిరాగ్గా మన బూనే లేచొచ్చి జియాన్ అలారం ని ఆఫ్ చేసి అలానే వస్తుండగా గ్యాప్ లో మన జియాన్ క్లీన్ గా అతని బట్టలని సర్ది పెట్టుకున్నాడు. వాటన్నిటిని తోసేసి వచ్చి మరి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత మన జియాన్ వచ్చి చూసి పిచ్చ టెన్షన్ అయిపోతాడు. నా బట్టలే తోసేస్తావనేలాగా చూసి ఆ రూమ్ లో ఉండే కర్టన్స్ అని క్లోజ్ చేసి అంటే ఆ రూమ్ లోపలికి వెళ్తూ రాకుండా బూ లేవకుండా బూ కాలేజ్ కి టైం కి రాకుండా ఉండేలా చేసేస్తాడు. రూమ్ డార్క్ గా ఉండడం వల్ల మన బూకి టైం పోయిందే తెలియకుండా బాగా నిద్రపోయేస్తాడు. ఇప్పుడు మెలకు వచ్చి చూస్తే అలారం మోగలేదు. రూమ్ అంతా చీకటిగా ఉంది. కాలేజ్ కి టైం అయిపోయింది. దీని చూడగానే పిచ్చ కోపం వచ్చేసి మన బూ హరిబరిగా అక్కడి నుంచి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇంకేముంది పిల్లి ఎలకలాగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. మన బూ కావాలని రూమ్ లో కంపు కొట్టే సాక్స్ ని తీసుకొచ్చి పడేస్తాడు. మన జియాన్ ఆ కంపు తట్టుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ డే మన జియాన్ వచ్చే దారిలో బూ వాటర్ పోసేస్తాడు. పాపం మన జియాన్ సాక్స్ అంతా తడిచిపోతుంది. దాన్ని చూసి చూడనట్టు ఇక్కడ మన బూ నవ్వుతూ ఉన్నాడు. దాన్ని చూసి మన జియాన్ ఆ సాక్స్ ని తీసి అలానే మన బూ ఫేస్ మీద పడేస్తాడు. నెక్స్ట్ వాష్రూమ్ కి వెళ్లేటప్పుడు కూడా ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. నేను ముందంటే నేను ముందు అనేలాగా ఎవరు ఫస్ట్ బ్రష్ చేయాలి ఎవరు ఫస్ట్ స్నానం చేయాలి ఎవరు ఫస్ట్ బాత్రూమ్ కి వెళ్లాలని ప్రతి దానికి ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. తర్వాత టీవీ చూసేటప్పుడు కూడా రిమోట్ కోసం ఇద్దరు కొట్టుకుని వస్తున్నారు. ఇలా రిమోట్ కోసం ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా చివరికి ఆ టీవీని రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడికి ఒక సీనియర్ వచ్చి ఆ టీవీకి ఏమైందో చూస్తున్నాడు. చూస్తే ఆ టీవీ పూర్తిగా ఆనే కావట్లేదు. ఏంట్రా మీ ఇద్దరు చిన్న పిల్లోల్లాగా ఒక రిమోట్ కోసం ఇలా కొట్టుకుంటున్నారు. దానికి మన బూ నే ఇక్కడ ఫస్ట్ నుంచి కూర్చొని టీవీ చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఈ జియాన్ వచ్చి రిమోట్ కోసం గొడవ చేశాడు. దానికి జియాన్ బూ చాలా ఓవర్ గా మాట్లాడుకొని చెప్తూ ఉన్నాడు. దాన్ని చూసి సీనియర్ మళ్ళీ ఎందుకురా చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు. ఇద్దరు పెద్ద మగవాళ్లే కదా మగవాళ్ళలాగా ఆలోచించండిరా. సరే ఇద్దరికి ఒక కాంపిటీషన్ ఆర్మ్ రెస్లింగ్ పెడతాం. అందులో ఎవరు గెలుస్తారో ఆ తర్వాత ఒక డెసిషన్ కి వద్దామని చెప్తాడు. దీని వినగానే ఇద్దరికి అంత సంతోషం. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో వాళ్ళే స్ట్రాంగ్ అని ఇద్దరు అనుకుంటున్నారు. ఇందులో మన బూనే చాలా కామెడీ చేస్తూ ఉన్నాడు. ఏదో పెద్ద మగధీరలాగా ఒక్కడే 100 మందిని చంపేంత శక్తి ఉన్నట్టు చేతులంతా తెగ తిప్పేస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారని తెలిసి అక్కడికి మిగతా వాళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరిని చూస్తూ వీడియోస్ కూడా తీస్తున్నారు. ఇప్పుడు మన బూ జియాన్ దగ్గర ఓడిపోయిన వాడు కొత్త సమానం అని చెప్తాడు. దానికి మన జియాన్ అయితే కుక్కలా మారడానికి రెడీగా ఉండని చెప్తాడు. ఓరే ఆ పండ్రా బాబు ఇద్దరు ఫస్ట్ స్టార్ట్ చేయండి అని ఇప్పుడు ఇద్దరు ఆర్మ్ రెస్లింగ్ చేస్తున్నారు. ధీరుడు వీరుడు మన బూనే ముక్కుతున్నాడు. మన జియాన్ ఫేస్ లో ఒక్క రియాక్షన్ కూడా లేదు. మన జియాన్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడు. మన బూన రకరకాలుగా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఓడిపోయి స్టేజ్ లో ఉన్నాడు. ఇప్పుడు మన బూ ఏమనుకున్నాడో ఏమో గాని వెంటనే మన జియాన్ ఫేస్ దగ్గరికి వెళ్లి కిస్ చేసేలా ఫేస్ పెట్టాడు. దీని చూడగానే మన జియాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి
షాక్ తో తన చేయిని లూజ్ గా వదిలేస్తాడు. ఇదే దొరికింది ఛాన్స్ అని మన బూ జియాన్ చేయిని తోసేసి మన బూనే గెలిచేస్తాడు. మన జియాన్ ఫేస్ ఒకసారి చూడండి. ఒరే ఏం చేసావురా అనేలాగా ఫేస్ పెట్టాడు. దీన్ని చుట్టూన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వీడియో తీసేస్తారు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? పాపం మన జియాన్ని బూ మోసం చేసి మరి గెలిచేశాడు అని మన బూ అనుకుంటాడు. కానీ ఇక్కడ జీ తర్వాత డిస్టర్బ్ అవుతాడే. డిస్టర్బ్ అయ్యాక నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది అవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.